सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वागर्थावसंतृप्तौ वागर्थप्रतिपत्तये जगदत्पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गायत्री स्वरूपమైనటువంటి సభకు నమస్కారం. అక్షరకోటి గాయత్రి జపయజ్ఞంలో దీక్షాధారణకు చేసేటువంటి గాయత్రి స్వరూపాలను ఉద్దేశించి సంధ్యావందన విశిష్టత గురించి మాట్లాడడం అంటే సాహసం చేయడమే. అయినప్పటికీ మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడంలో తప్పులేదు కనుక ఒకసారి మళ్ళీ మీ అందరికీ కోసం తెలిసిన విషయం అయినా సరే ఒకసారి పునశ్చరణ లాగా మళ్ళీ మనం చేసుకుని దాని గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. సంధ్యావందనము మన విద్యుక్త ధర్మము, విధి నిర్వహించిన మనకి నిర్దేశించినటువంటి నిత్య కర్మ. దీనికి ఏమాత్రము కూడా మానడానికి అవకాశం లేకుండా అహరహం సంధ్యా ఉపాసిత అంటున్నది శాస్త్రం. ప్రతిరోజు కూడా సంధ్యావందనం చేయవలసిందే. త్రికాలములందు సంధ్యావందనం చేయవలసిందే. మానకుండా సంధ్యావందనం చేయవలసిందే. జాతా శౌచ మృతా శౌచములందు కూడా అర్ఘ్యప్రదాన వర్గన సంధ్యావందనం చేయవలసిందే. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మానకుండా చేయవలసిన కర్మ ఏదన్నా ఉంటే ముందుగా మొట్టమొదటిగా ఉండేటువంటిది మనకి సంధ్యావందనం అని ఋషులు నిర్ధారించి ఆర్షధర్మంలో అది మనకు ఒక విద్యుక్త ధర్మంగా చెప్పడం జరిగింది. ఎందువలన ఈ సంధ్యావందనానికి అంత విశిష్టత వచ్చింది? ఈ సంధ్యావందనం గురించి మీరు ఏ కల్పం తీసుకున్నా, ఉదాహరణకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి, ఆ కల్పం తీసుకుంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసే ముందు మొట్టమొదటి రాసేది సంధ్యావందనం చేసుకొని అప్పుడు కూర్చోండి, ఉపక్రమించండి అని ఉంటుంది. ఏ పూజ చేయాలన్నా సంధ్యావందనం చేస్తే కానీ ఆ పూజకి అర్హత లేదు. సంధ్యాహీనో అత్యునిత్యం అనర్హ సర్వకర్మషు. ఏ కర్మ చేయడానికి కూడా అర్హత రాదు. సంధ్యావందనం చేయకుండా మనం ఏ కర్మ చేయడానికి ప్రయత్నించినా కూడా దానికి అర్హత మనం సాధించలేము. కనుక సంధ్యావందనం యదన్యత్కృతే కర్మ, ఒకవేళ చేసినప్పటికీ కూడా సంధ్యావందనం చేయకుండా అన్యమైనటువంటి కర్మను చేస్తే నతస్య ఫలభాగ్భవే, అటువంటి ఫలితం లభించదు అంటుంది శాస్త్రం. ఆ ఫలితం రాదు. అయితే ఎవరికి ఇది సంధ్యావందనము అంటే, ఎవరైతే అగ్నిసాక్షిగా ఉపనయన కాలంలో ప్రమాణం చేస్తున్నాడో, మనం కనుక ఉపనయనంలో మంత్రాలు పరిశీలిస్తే తండ్రి కొడుకు మధ్య జరిగేటువంటి సంభాషణ ఆ అగ్నిసాక్షిగా ఆచార్య స్థానంలో ఉన్నటువంటి తండ్రి ఎవరైతే బ్రహ్మోపదేశం చేస్తాడో ఆ తండ్రి అడుగుతాడు పిల్లవాడిని, ఇక నుండి నిత్యం సంధ్యావందనం చేస్తావా? భాగం అంటాడంటే చేస్తాను. అగ్ని అక్కడ నుండి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. బ్రహ్మచర్యం పాటిస్తావా? బాణం అలాగే తప్పకుండా పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. మనందరం కూడా ఆ ప్రతిజ్ఞ చేసి వచ్చిన వాళ్ళమే. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద అంటుంది శిక్షావళి 20లో. వదిలిపెట్టకుండా చేయవలసినటువంటి స్వాధ్యాయం కనీసంగా సంధ్యావందనం మనకి. ఇది ఇందులో వేదమంత్రాలు ఉన్నాయి కనుక బ్రాహ్మణుడి ధర్మమైనటువంటి యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణాలు 6 ధర్మాలు చెప్పారు. 6 ధర్మాలు. యజ్ఞాలు చేయడం యజన, యాజన అంటే చేయించడం యజ్ఞాలు, అర్హతలు వస్తాయి వీటన్నిటికీ కూడా. యజన యాజన అధ్యయన అధ్యాపన అంటే మనం వేదం చదువుకోవడం, మంచి విషయాలు చదువుకోవడం, శాస్త్రంలో ఉన్నటువంటివి తెలుసుకోవడం, ఆ మంచి విషయాలు చెప్పడం. అధ్యాపన నలుగురికి చెప్పడం మంచి విషయాలు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే, ఒకప్పుడు భూసురులు అనేవారు. భూసురులు అంటే భూమి మీద నడిచేటువంటి దేవతలు. దైవాధీనం జగత్ సర్వం
ఈ జగత్తంతా కూడా ఆ భగవంతుడి ఆధీనంలో ఉండదు. ఆయన ఎవరి ఆధీనంలో ఉన్నారు అని అడిగారు. మంత్రాధీనంతు దైవతం, ఆయన మంత్రానికి ఆధీనుడై ఉంటాడు. మహాగణపతి నమావాహయామి అంటే ఆయన వచ్చి కూర్చోవాలి. నువ్వు బంగారు విగ్రహం పెట్టావు క్రితం సంవత్సరం, ఈసారి మట్టి బొమ్మ పెట్టావు, నేను రాను అనడానికి ఆయనకు కూడా అవకాశం లేదు. కట్టి పట్టినట్టు వచ్చి కూర్చోవలసింది. అలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టావా, లేకపోతే పసుపు ముద్ద పెట్టావా, బంగారు విగ్రహం పెట్టావా, పాలరాజు విగ్రహం పెట్టావా అని క్వశ్చన్ వేయడానికి కూడా ఆయన అధికారం లేదు. మంత్రాధీనంలో దైవతం, ఆ మంత్రానికి ఆధీనుడై ఉంటాడు భగవంతుడు. ఈ మంత్రం ఎవరి ఆధీనంలో ఉన్నది అని అడిగారు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. అందువల్ల భగవంతుడు ఎవరి ఆధీనంలో ఉన్నట్టు? బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్నట్టు. కనుక బ్రాహ్మణో దేవత అన్నాడు భోజరాజు. ఈ మంత్రాన్ని, మంత్రశక్తిని మనం ఆధీనంలో పెట్టుకోవడానికి మనకి మార్గం సుగమం చేసేటువంటి మొట్టమొదటి ప్రక్రియ ఈ సంధ్యావందనం. సంధ్యావందనం ద్వారా, అందుకనే చూడండి, ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యో అభ్యనుజ్ఞాత అనులేస్తున్నాను నీకు. దాని గచ్చదేవి యథాసుఖం, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, అనుగ్రహిస్తున్నాను. మనం అనుగ్రహించడం తుచ్చమైనటువంటి శరీరం ఏదన్నా ఉంటే భూమి మీద మానవ శరీరం. నరజన్మ అంటే భగవంతుడి దృష్టిలో, దేవతల దృష్టిలో ఈ నరజన్మ వద్దు అని కోరుకుంటారు. ఎందుకంటే పాప పుణ్యాల సమ్మేళనం ఈ నరజన్మ, సుఖ దుఃఖాల సమాహారం ఈ నరజన్మ. అటువంటి జన్మ మాకు వద్దు అని కోరుకునేటువంటి జన్మ పొందిన మనము అమ్మవారి ఏమిటి అంటే ఆ మంత్ర ప్రభావం అటువంటి. అందువల్ల బ్రాహ్మణేభ్యో అభిరుద్ధాత గచ్చదేవి యథాసుఖం అంటున్నాం. అంతేగాని ఆవిడకి ఆ రిలీజ్ ఆడతారు అంటే బీజోపమానంలో. కానీ ఒక రకంగా అమ్మవారిని వెళ్తల్లి అని ప్రార్థిస్తున్నాం. అందువల్ల మంత్రాధీనము దైవతం, తన మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణో దేవత. అయితే ఈరోజు దురదృష్టవశాత్తు అది వదిలిపెట్టేస్తాం. సమాజంలో దాన్ని మనం పట్టించుకోవట్లా, దాని గురించి ఆలోచన చేయట్లా, దాన్ని ఎలా మనం నిగ్రహించాలని ఆలోచించట్లా. యవ్వనం అనుకరించగానే అన్యుల వ్యక్తులను ఆశ్రయించడో, పరమపావన మూర్తుల నుంచి పరిపాలకులను తీర్చిపెట్టులో, జీవికి విత్తమే భూమి జీవన మంచు అదెట్లు కూర్చులో, ఏది ఏది దారి అని ఏడ్చుకు కూర్చుందనే శంకర అన్నాడు. సో ప్రతి వాళ్ళకి కూడా జీవితం అట్లా ఉంది, తప్పు కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు పరిగెత్తి ఉద్యోగాలు చేస్తే కానీ కడుపు నిండుకోలేని వ్యవస్థ. ఒకప్పుడు రాజులు రాజరికము ధర్మం నిలపడానికి రాజులు బాధ్యత తీసుకునేవారు కాబట్టి అప్పుడు నడిచింది. కానీ ఇప్పుడు నడవట్లేదు. ప్రతి వాళ్ళు ఉద్యోగము, వ్యాపారం ఏదో వివాహం చేయకపోతే మరి కుటుంబ పోషణ కూడా చేయవలసిన ధర్మం ఉన్నది కనుక. కానీ దాంట్లోనే పూర్తిగా నిమగ్నం కాకుండా కొద్దిగా, ఎందుకంటే స్వయం స్థిరాం పరాం స్థాయతి శాస్త్రం, మనము తరిస్తూ 10 మందిని తరించుకుంటూ వెళ్ళడమే ఉత్తమమైనటువంటి మార్గం. కాబట్టి మనము తరిస్తూ 10 మందిని తరింపజేయడానికి మార్గం ఏమిటి అంటే సనాతన ధర్మం చెప్పేటువంటిది అక్కడ రాసి పెట్టారు. తత్వమసి, తత్వం అసి, అసావాదిత్యో బ్రహ్మ అంటున్నాం. అదిగో ఆదిత్యుడు, అదిగో సూర్యుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే దేవుడు. ప్రత్యక్షంగా కనిపించేటువంటి నారాయణ స్వరూపము సూర్య భగవాన్. భగవంతుడు చూసావా అని అడిగితే మనందరం చూడలేదు చెప్తాం. పొద్దున్నే లేస్తే ప్రతిరోజు సూర్యుడు చూస్తూనే ఉంటాం. ఎందుకు? భగవంతుడు సూర్యుడు రూపంలో మనకి శక్తినిస్తున్నాడు అని మనం తెలుసుకోవడం కోసం సంధ్యావందనం అంటారు. అందువల్లే ఓరుచ్చేకాక్షరం దగ్గర నుంచి మొదలెట్టి మిత్రస్య దర్శనే చూసుకుంటే మనం వాటి అర్థాలు మనం చూస్తే, చర్షణీ కృత మిత్ర అంటే సూర్యుడు. చరాచర జగత్తును ధరిస్తున్నటువంటి వాడు సూర్య భగవాన్ అంటారు. శ్రవో దేవస్య, దేవతలు కూడా ఆయన కీర్తి చేస్తూ ఉంటారు. అటువంటి సూర్య భగవాను ఉపాసన చేయడమే సంధ్యావందనం. అందువల్ల ఈ శక్తిని మనం కోల్పోయాం కాబట్టి
దీన్ని మళ్ళీ మనం సంపాదించాలి అంటే మొట్టమొదటి పెట్టు సంధ్యావందనం. సంధ్యాహీనో శుచిర్నిత్యం అని ఇంకో మాట కూడా చెప్తుంది శాస్త్రం. విప్రో వృక్ష తస్య మూలం చ సంధ్యా. సమాజానికి విప్రుడు వృక్షం వంటి వాడు. వృక్షము పరోపకారాయ వహంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యాః, పరోపకారాయ వహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. ఈ శరీరం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు మన సమాజానికి సేవ చేయడం కోసం ఇచ్చారు. అందులో విప్రజన్మ జంతువునాం నరజన్మదుర్లభం ఆదిలో చెప్పినటువంటి మాట. ఈ 84 లక్షల జీవరాశుల్లో కూడా మానవ జన్మ లభించడం గొప్పది. మనం యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దేవతాలతో పోల్చుకుంటే తక్కువ జన్మ. కానీ 84 లక్షల జీవరాశుల్లోకి మానవ జన్మ ఉత్తమమైనటువంటిది. నరజన్మ దుర్లభం. అత పుంస్వం, అందులో పురుషుడి జన్మ వచ్చింది. తతో విప్రతా, అందులో బ్రాహ్మణ జన్మ వచ్చింది. ముక్తిర్నో శతకోటి జన్మస్కృతై పుణ్యైర్వినా లభ్యతే. ఈ జన్మని కనుక మనం వృధా చేసుకుంటే మళ్ళీ ఈ జన్మ వస్తుందని నమ్మకం లేదు. మళ్ళీ ఈ విధంగా సాధించగలుగుతామని నమ్మకం లేదు. మనం సాధన చేయడానికి మార్గము సుగమం చేస్తోంది ఈ జన్మ. కాబట్టి ఇందులో కనుక మనం విప్రుడి జన్మ వచ్చింది కనుక ఒక వృక్షంలాగా విప్రో వృక్ష తస్య మూలం. ఎవరికి వృక్షము అంటే సమాజానికి వృక్షం వంటి వాడు. ఎందుకు వృక్షము? ఏం మేలు చేస్తున్నాడు విప్రుడు అంటే తన స్వార్థం కోరకుండా ఏ క్రియ చేసినా ఏ కర్మ చేసినా లోకా సమస్తా సుఖినో భవంతు అని కోరతాడు. లోకం క్షేమం కోరి చేసే క్రతువులు విప్రులు ఆచరిస్తారు కనుక వాళ్ళు వృక్షం వంటి వారు. ఆ వృక్షం కిందకి ఎవరు వచ్చారు, ఏ వయసు వాళ్ళు వచ్చారు, ఏ లింగం వాళ్ళు వచ్చారు, ఏ వర్ణం వాళ్ళు వచ్చారు అని చూడకుండా ఎలా అయితే నీడ ఇస్తుందో లోక క్షేమం కోరి అందరి క్షేమం కోరుతారు కనుక విప్రుడు వృక్షం వంటి వాడు. అయితే ఈ వృక్షానికి మూలం విప్రో వృక్ష తస్య మూలం చ సంధ్యా. విప్రుడు అనేటువంటి వృక్షానికి మూలం సంధ్యావందనం. అంటే వేళ్ళు సంధ్యావందనం. వేదా శాఖా, కొమ్మలు, ఆ వృక్షానికి కొమ్మలు వేస్తున్నాయో అవి వేదాలు. ధర్మ కర్మాణి పత్రం, మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడా ఆకులు. ఆకులు రాలిపోతే మళ్ళీ చిగురుస్తాయి. కొమ్మ నరికితే మళ్ళీ వస్తుంది. కానీ మూలం వేళ్ళతో సహా పీకేశారనుకోండి. అందుకని తస్మాత్ మూలం యత్నతో రక్షణీయాం. ప్రయత్నపూర్వకంగా కనుక రక్షించుకోకపోతే శాస్త్రం చెప్పినటువంటి మాట ఇది. చిన్నే మూలే నైవ శాఖానపత్రం. ఆ మూలం కూడా పోతే కనుక ఇంకా శాఖలు లేవు, పత్రాలు లేవు. ధర్మం ఉండదు, కర్మలు ఉండవు, వేదం ఉండదు. కనుక సంధ్యావందనాన్ని ప్రయత్నపూర్వకంగా చేయమని శాస్త్రం. సంధ్యావందనం చేస్తే ఫలితం ఏమిటి, చేయకపోతే నష్టం ఏమిటి? తదన్నాహృతే పాపం తదన్నాహ ప్రతిముచ్యతే. ఏ పూట చేసిన పాపము ఆ పూట పోగొట్టుకోవచ్చు సంధ్యావందనం. పాపాలు పోతే కనబడకూడని సమస్య ఏంటంటే మనకి కనబడేవన్నీ మనం తెలుగులో తెలుస్తూ ఉంటుంది. పాపము పుణ్యము కనబడలేదు, అందువల్ల మనకు తెలియదు. పాపాలు పోయినాయని మనకి ప్రత్యక్షంగా ఏమిటి కనబడుతుంది అంటే ఇంట్లో అనారోగ్యం ఉన్నది, ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం రాదు, ఎందుకంటే గ్రహబాధలు ఉండవు. ఏ గ్రహము కూడా నిత్యం సంధ్యావందనం చేసేటువంటి వాళ్ళకి ఏమి చేయలేరు. అన్ని గ్రహాలు ఇప్పుడు మనం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు వాళ్ళు? ఏదో శనిగ్రహం ఏనాడు శని, శనికి జపం చేయించండి, లేదా రాహుడు చేయించండి, కేతువు చేయించండి, ఏదో ఓ గ్రహాన్ని ఏ గ్రహాన్ని బాధలో ఆ గ్రహాన్ని జపం చేయించండి చెప్తారు.
జపం చేయించినప్పుడు సంకల్పం ఏమని చెప్తున్నాం? ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానై స్థితైః స్థైస్థైః ఏకాదశ స్థాన స్థిత శుభఫలాప్త్యర్థం అని చెప్తాం. ఏ ఏ గ్రహాలు అరిష్ట స్థానాల్లో ఉన్నాయో ఆ అరిష్ట స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉండి శుభఫలితాలు ఇచ్చినట్లుగా ఇవ్వగాక. అంటే అరిష్ట స్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని తీసి 11వ స్థానం, జ్యోతిష శాస్త్రం తెలుసుకోవడానికి అర్థమవుతుంది విషయం. 11వ ఇంట్లో ఉంటే శుభం వస్తుంది, అదే అర్థం దాని అర్థం. సో దాన్ని తీసి 11వ స్థానంలో పెట్టినట్టే, కానీ పెట్టడానికి అవకాశం లేదు. తెలిస్తే కనుక గ్రహాచారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పీరియడ్ ఉన్నది. నెలకు ఒక గ్రహం మారుతుంది, 6 నెలలకు ఒకటి, ఏడాది ఒకటి, 7 ఒకటి, 2.5 సంవత్సరాలు శనికి ఫర్ ఎగ్జాంపుల్. అలాగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమయం అయితే కానీ అది మారదు. మరి మారకుండా మనం తీసుకొచ్చి దాన్ని దుష్ట స్థానంలో ఉన్నదాన్ని మిత్ర స్థానంలో ఎలా పెట్టగలుగుతున్నాము? దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దైవతం. ఈ జాతకుడికి మాత్రం తీసుకొచ్చి అక్కడ ఉండు అని చెప్తున్నాడు. ఈ జపం చేసేటప్పుడు సంకల్పం చేసి. అయితే సంధ్యావందనం చేసేవాడికి అవసరం రాదు. గ్రహ బాధలు ఉండవు, గ్రహ పీడలు ఉండవు. ఎందుకుండవు? మీరు ఎలా చెప్తున్నారు? 7 ప్రమాణము అంటే ఆయు పృథివ్యాం గ్రహణం బ్రహ్మవర్చసం మహ్యం తత్వా ప్రజాతుం బ్రహ్మలోకం అంటున్నాం కనుక గ్రహ బాధలు ఉంటే దుఃఖం ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, అనారోగ్యం ఉంటుంది. ఈ అనారోగ్యానికి, మనశ్శాంతి లేకపోవడానికి, దుఃఖం ఉండడానికి కారణము గ్రహాలు బాధిస్తున్నాయి అంటే అవి కూడా ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు బాధించడానికి లేదు. మనం చేసినటువంటి పాపకర్మలను వేసి తీసుకొని ఏళ్ళనాటి శని అంటుంటారు అందరూ. శని ఆ ఏళ్ళనాటి శని వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి అప్పటిదాకా ఆ జీవి చేసినటువంటి పాప ఫలితాలన్నీ కూడా ఏళ్ళనాటి శని పీరియడ్లో అప్పుడు ఇస్తాడు. పాపం చేయకుండా ఉంటే అక్కడ ఫలితాలు ఇవ్వడానికి ఆయన ఏం లేదు, ఆయన కూడా ఏం చేయలేడు. ఈ సృష్టి ప్రక్రియ కనుక మనం అర్థం చేసుకుంటే దేవతలకు కూడా కొన్ని నియమాలకు లోబడి ఉన్నాయి. అందుకే మనం చూస్తాం, కుంతి ఏదో టెస్ట్ చేద్దామని సూర్యోపాసన చేసింది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోవాలన్నాడు. నాకేం అక్కర్లేదు, వెళ్ళినా నేను చాలా సంతోషంగా ఉన్నా, ఏదో ప్రయత్నం చేద్దాం, టెస్ట్ చేద్దామని నేను స్మరించాను తప్ప కోరికతో చేయలేదు, నాకు వద్దు, అవసరం లేదు అంటారు. అలా కుదరదు, మాకు ధర్మం ఉన్నది, దేవతలకు ధర్మం ఉన్నది. ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్ళాలనుకుంటే గురువు గారి దగ్గరికి పళ్ళు పట్టుకెళ్తాం. వద్దనడానికి ఆయన కూడా వీరుగా ఇస్తాం, అంతే, తీసుకోవాలి. అలాగే దేవతలకు కూడా ఒక ధర్మం ఉన్నది, మాకు ధర్మం ఉన్నది. నువ్వు పిలిచావు, నేను వచ్చాను కాబట్టి నీకు ఏదో ఒక వరం ఇవ్వాలి కాబట్టి కోరుకోవాలి. అలాగే ఈ గ్రహాలకు కానీ దేవతలకు కానీ వీరందరికీ కూడా ఒక ధర్మం ఉండాలి. ఆ ధర్మానికి నియమం కట్టుబడి ఉంటారు. ఏమిటి ఆ ధర్మం అంటే, ఎవరైతే సంధ్యావందనం చేస్తున్నారో, నిత్యము సకాలంలో త్రికాల సంధ్యావందనం చేస్తూ ఉంటారో వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని వాళ్ళకి నియమం. అందువల్ల సంధ్యావందనం చేస్తే యదన్నా కురుదేవాహం తదన్నా ప్రతిముచ్యతే. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, పుణ్యఫలాన్ని ఇచ్చంది. జగద్గురువులు ఆదిశంకరుల వారు చెప్తారు, మనిషిట మానవ జీవనం ఎలా ఉంటుందంటే, పుణ్యం చేస్తే భోగం వస్తుందండి. సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, లాజిక్ సింపుల్ అది. పుణ్యం చేస్తే ఐశ్వర్యము, గౌరవము, ఆనందము, సంతోషము, సుఖము ఇవి కలుగుతాయి. పాపం చేస్తే దుఃఖము, బాధ, అనారోగ్యం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. తరజన్మ కుటుంబాము వ్యాధి రూపేణ పీడితం. కాబట్టి మనిషి ఏం కోరుకుంటాడు? ఎవరు కూడా నాకు దుఃఖం కావాలి, నాకు బాధ కలగాలి, నాకు అనారోగ్యం కావాలి అని కోరుకోరు. అందరూ కూడా సుఖం కావాలి, ఆనందంగా ఉండాలి అనే కోరుకుంటారు. భోగాల నుంచి సుఖాలు వస్తాయని భావన కూడా, భోగాలు ఏర్పడితే సుఖపడుతూ ఉంటాడు. సరే, నడుస్తూ ఉంటుంది. పుణ్యఫలాన్ని ఇచ్చంది. పుణ్యఫలం కోరుకుంటాక కానీ పుణ్యం నకుర్వంతి మానవా. పుణ్యకర్మ చేయరా బాబు అంటే చెయ్యరు. చేస్తే కానీ ఫలితం రాదు. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఏదైతే నువ్వు చేసావో దాని ఫలితం వస్తుంది. కాబట్టి పుణ్యఫలం కావాలంటే పుణ్యకర్మ చెయ్యాలి.
పాపఫలాన్ని ఈక్షంతి. పాపఫలం కోరుకోట. ఏ మనిషి కూడా ఏ మానవుడు కూడా పాపఫలాన్ని కోరడు. కానీ పాపం కుర్వంతి యత్నతః, ప్రయత్నపూర్వకంగా పాపం చేస్తుంటాడు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడం అనేది ఈ సంధ్యావందన ప్రక్రియ ద్వారా కోరుతున్నాడు. పోయి పాపం చేయడం మానేస్తాం. ఎప్పుడైతే పాప క్షేమం అవుతుందో పుణ్యం మాత్రం మిగిలి ఉంటుంది, పాపక్షేమం అవుతూ ఉంటుంది. పాపక్షేమయ్యేటప్పటికీ కేవలంగా పుణ్యం మాత్రమే ఉంటే దేవతలు, కేవలంగా పాపం మాత్రమే ఉంటే రాక్షసులు, మధ్యలో ఉన్నాం కాబట్టి మానవులు. కనుక ఈ సంధ్యావందనంలో వృక్షస్యమూలంత సంధ్యా గుర్తుంటే మనం అక్కడి నుంచి మనం చేయవద్దు. ఇది అంటే లౌకికంగా చెప్పాలంటే సంధ్యావందనం అనేది అటెండెన్స్ లిస్టులో సంతకం పెట్టడం లాంటిది. ప్రతిరోజు మనం అటెండెన్స్ లిస్టులో అలాగే సంతకం పెడుతున్నామో ప్రతిరోజు సంధ్యావందనం చేయడం. ఈ సంధ్యావందనంలో మనం గమనిస్తే కనుక సూర్యారాధనే కాదు, ఇంద్రోపాసన, వర్ణోపాసన, అగ్నోపాసన, గాయత్రి మంత్రం చెప్పుకునేటప్పుడు గాయత్రి మంత్రాల గురించి ఇప్పుడు శ్రీపీఠాధిపతి గంభీరానంద స్వామి వారు వస్తున్నారు. వారే మీకు వివరిస్తారు చక్కగా. ఆ మంత్రాంతంలో వెళ్ళకుండా గాయత్రి మంత్రం గురించి ముందు మనం ధ్యానం చేసేటప్పుడు ఏం చెప్తామో, ఊర్జోసి, సహోసి, బలమసి, భ్రాజోసి, దేవానాం ధామ నామాసి అంటున్నాం. ధామము అంటే నివాసం, చార్ధాం అందరికీ తెలిసిన విషయం. 4 ధామాలు ఉన్నాయి, 4 దేశాలు ఉన్నాయి. దేవానాం ధామ నామ అసి అంటే దేవతలందరికీ కూడా ఆవిడే నివాసం, ధామము. అందరి దేవతల పేరు నామము కూడా అయి ఉన్నావు అని దాని అర్థం. దేవానాం ధామ నామాసి అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే అందరి దేవతల స్వరూపాన్ని ఒకటిగా పెట్టి నేను ధ్యానం చేస్తున్నానో, మళ్ళీ ప్రత్యేకంగా శివుడని, విష్ణు అని, లేకపోతే ఆంజనేయ స్వామిని, హయగ్రీవుడని చేయాల్సిన అవసరం లేదు. శాస్త్రస్య వాక్యస్య సత్యబుద్ధ అవధారయ. జగద్గురువుల దగ్గరికి వెళ్ళి ఇలాగే అడిగారు, మీరు మహానుభావులు 32 సంవత్సరాల కాలంలో మానవాతీతమైనటువంటి ఎన్నో చేశారు, ఎంతో జ్ఞానం మా అందరికీ పంచిపెట్టారు, ఎన్నిటికో భాష్యాలు రాశారు. అంత జ్ఞానం సామాన్యమైనటువంటి మా అందరికీ కూడా ఉండే అవకాశం లేదు. కనుక మాకు స్వల్పంగా సూక్ష్మంగా అర్థమయ్యే విధంగా ఇవన్నీ మేము అర్థం చేసుకునేటట్టుగా, అంటే ఇదే మనం చూస్తే కనుక పురాణాల్లో వ్యాసభగవాన్ దగ్గరికి కూడా వెళ్ళారు. అయ్యా మీరు మహానుభావుడు 18 పురాణాలు రాశారు, కానీ ఇవన్నీ మేము చదివి అర్థం చేసుకోవాలంటే మా వల్ల కాదు. ఆయన సారం చెప్పారు. ఆ 18 పురాణాల సారం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇది సారం గుర్తుంచుకోండి. చాలా ఉంటే పురాణాలు అనేది అర్థం చేసుకున్నట్లే. అలాగే వీరి దగ్గర కూడా వెళ్ళి శిష్యులు అడిగారు. ఆదిశంకర్ల వారి దగ్గర వెళ్ళి, మీరంటే ఇవన్నీ సాధించగలిగారు, నేను ఎలా అర్థం చేసుకోవాలి? వేదో నిత్యమతీయతాం కర్మస్వనుష్ఠీయతాం చెప్పారు. వారు కూడా ఏం చెప్పారు? రోజు వేదం చదవండి, వేదో నిత్యమతీయతాం. మొత్తం వేదాంతం చదవాలంటే మన వల్ల ఎప్పుడు కాదు చెప్పారు. మన ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రాణాలు అన్నారు కనుక కనీసం సంధ్యాంగ మంత్రాలన్నీ కూడా వేద మంత్రాలే. యజుర్వేదం నుంచి, ఋగ్వేదం నుంచి, ఆ వేదాల వారికి ఆ వేదాల నుంచి తీసి సారము కృష్ణుడు మనకు తయారు చేసి ఇచ్చారు. కాబట్టి సంధ్యావందనం చేస్తే వేదాధ్యయనం చేసినట్లే. వారు చెప్పిన 2వ వాక్యం తరం కర్మస్వనుష్ఠీయతాం. వేదం ఎలా చెప్పిందో అలా నడుచుకోండి. ఆచార మూల జాతి స్యాదాచార శాస్త్రమూలక. వేదవాక్యం శాస్త్రమూలం,
కాబట్టి శాస్త్రానికి వేదవాక్యం మూలం. వేదం చెప్పినట్టు నడుచుకోమని జగద్గురువులు చెప్పారు కాబట్టి మనం వేదం చెప్పినట్టు నడుచుకోవాలి. కాబట్టి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ అవధారయ, ఇది సత్యము అని నమ్మి చేయమంటున్నారు. జగద్గురువులు చెప్పింది ఏంటంటే శాస్త్రం ఏం చెప్పినా సరే ఇది నిజము అని నమ్మి సంధ్యావందనం చేస్తే పాపాలు పోతాయా అండి అని అడిగారు. ఎందుకంటే మీకు అనుమానం ఎప్పుడైతే వస్తుందో శాస్త్రాన్ని నమ్మనంటే, ఇప్పుడు అభిషేకం చేయించుకోండి ఇంట్లో మంచి జరుగుతుంది అని చెప్తారు. ఏమోనండి అభిషేకం చేయించాము కానీ మంచి జరగట్లేదు అని మీరు చెప్తుంటారు. ఎందుకు? వీళ్ళు అభిషేకం చేయించలా, వీళ్ళు చేసిందల్లా నీళ్ళు కూడా వచ్చారు. మనోవాక్కాయ కర్మలతో కార్యక్రమం నిర్వహించడం శాస్త్రం చెప్తున్నారు. చేస్తేనే ఫలితం వస్తుంది. అలా అనుభవించిన వాళ్ళు, ఫలితం తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక సంధ్యావందనం చేస్తే గ్రహదోషాలు తొలగుతాయి. శాస్త్రస్య గురు వాక్యస్య, శాస్త్రం చెప్పినటువంటి వాక్యం నేనుగా చెప్పేది. సాంప్రదాయంలో స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పినటువంటి విషయం. మనకి వేదాలు అర్థం కావు కనుక పురాణాలు రాశారు. పురాణాల్లో ఉన్న కనీసం పురాణ సంస్కృతంలోనే అర్థం కావట్లేదు, తెలుగుకరించారు. ఇప్పుడు మాధ్యాహ్నిక సంధ్యావందనంలో మనం మంత్రం చెప్తాం. మంత్రం వస్తుంది. ఈ మంత్రాలు తెలుసుకోవడం కష్టం, మంత్రం చెప్పడం కష్టం, అర్థం తెలుసుకోవడం ఇంకొంచెం కష్టం. ఇది తెలియని వాళ్ళ కోసం పోతన గారు ఏం చేశారంటే భాగవతంలో ఆయన పద్యం రాసేశారు. కనుక ఆ మంత్రార్థం మనకు తెలిస్తే ఆ భావన మనకి కలిగితే దాంతో మనం విశిష్టంగా కర్మ నిర్వహించుకుంటున్నాం. సంధ్యావందనంలో సర్వదేవత ఉపాసన ఉన్నది కనుక ఒక ప్రమాణం నలుగురిగా చేయొద్దని కాదు, చేయకండి అని కాదు, చేయక్కర్లేదని కూడా కాదు, చేసి చేసుకోండి తప్పలేదు. కానీ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి ఎవరైతే ఈ కర్మ చేస్తామని ప్రమాణం చేస్తారో వాళ్ళు తరించడానికి మార్గం మొట్టమొదటి స్టెప్ సంధ్యావందనం. ఇది మానేసి ఇంకా ఏం చేసినా కానీ అది సాధించడానికి వీలు. కనుక సంధ్యావందనం మనం తప్పకుండా చేస్తే ఈ గుంటూరు పట్టణంలో నా ఉద్దేశంలో 1,00,000 మంది ఉంటారేమో రామాయణం సుమారుగా. తెలియదు తక్కువ ఎక్కువ ఎంత ఉంటారు సార్? 50,000 దాకా ఉంటారు. ఈ 50,000 మందిని సంధ్యావందనం చేయించగలిగితే కలిపురుషుని మీరు గుంటూరు నుంచి బయటకు రావచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. మీరు శక్తి, మీరు అనుకుని మీరు సంకల్పం చేసి మీరు సాధన ప్రారంభం చేస్తే అది జరిగే పని. అయితే ఆ ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు పెడుతూ ఉంటాడు. కానీ ఇవాళ చాలామంది వచ్చారు, సంతోషం. మంచి విషయాలు మనం మళ్ళీ మళ్ళీ ఇంట్లో కూడా మాట్లాడుకున్నట్టుగా మీ బంధుమిత్రులందరికీ కూడా చెప్పండి. సంధ్యావందనం మానకుండా చేయమనండి. మన ఇక్కడ కార్యవర్గ సభ్యులు చక్కగా శిక్షణ శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు ఉచితంగా. కనుక దాన్ని అందిపుచ్చుకునే అవకాశాన్ని సంధ్యావందనం నేర్చుకొని స్వయం స్థిర్నాం పరాం స్థారయతి అని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అదనాः సదనాः సంతు జీవంతు సర్వస్య స్వస్తి.